మరొకసారి శుభములు, వందనములు, ప్రభువుకి స్తోత్రములు. ఇదే అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరినూ తెలుసుకోవాల్సినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఈయనే, ఆ రాయి మూలకు తల రాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, మీ స్తోత్రాలు. యేసు నామమే రక్షణ తండ్రి, మీ స్తోత్రాలు. ఈ నామమునే మాకు రక్షణ కలుగు చేసిన వాడా, మీకు కృతజ్ఞత స్తోత్రాలు నైనా, స్తోత్రాలు. ఆ రక్షకుడు మేము అంగీకరించుట ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణ, విడుదల, విమోచన కొరకై, మీ ఆత్మ అభిషేకము కొరకై, మీ పునరుత్థానపు శక్తి కొరకై మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడు ప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు పరిశుద్ధాత్మ ద్వారా అడిగి వేడుకొని మీ దగ్గర మేము జవాబులు పొందుకొనిచున్నాము. మమ్మల్ని అందరినీ పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.